ఒక రాణి అలిగితే ఆమె కోపం పోగొట్టడానికి రాజుగారు ఆశ్రయించిన కవి ఎవరో తెలుసా? ఆయనే నందితిమ్మన. ఈయన పద్యాలు వెన్నెల అంత చల్లగా, పువ్వుల అంత మెత్తగా ఉంటాయని పేరు. ఈయన రాసిన పారిజాతాపహరణం కావ్యం తెలుగు సాహిత్యంలో ఒక ఆణిముత్యం. ఇందులో సత్యభామ కోపాన్ని, కృష్ణుడు ఆమె కాళ్ళపై పడి బ్రతిమిలాడే సన్నివేశాలను అద్భుతంగా వర్ణించారు. ఒకసారి ఒక స్త్రీ నాసిక అందాన్ని వర్ణిస్తూ ఈయన చెప్పిన పద్యం ఎంత గొప్పగా అయ్యిందంటే అప్పటి నుండి ఈయన్ని అందరూ ముద్దుగా ముక్కు తిమ్మన అని పిలవడం మొదలుపెట్టారు. రాయలవారి భార్య తిరుమలదేవి గారి పుట్టింటి నుండి అరణంగా వచ్చిన కవి ఈయన. అష్టదిగ్గజాలలో మూడో వారైన మాదయ్య గారి మల్లన్న గారి గురించి తరువాతి వీడియోలో తెలుసుకుందాం.